హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈరోజు ఒక టేస్టీ రెసిపీ, ఉగాది మరియు సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం. మామిడికాయల సీజన్లో మామిడికాయ పులిహోర చేసుకోకపోతే మీరు చాలా మిస్ అవుతున్నారు. పులిహోరని చాలా మంది ఇష్టంగా తింటారు. అలాంటి పులిహోరని మామిడికాయతో చేస్తే అబ్బో, దాని రుచిని వర్ణించడం సాధ్యం కాదు. మరి ఆ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక పుల్లటి మామిడికాయని బాగా కడిగి పైన తొక్కు తీసేసుకోవాలి. తొక్కు తీసేశాక మళ్ళీ ఒకసారి కడిగేసి మామిడికాయను తురుముకోవాలి. చూడండి, ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 3 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని వేయించాలి. పల్లీలు కొంచెం వేగాక 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోండి. అన్నీ కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు కూడా వేసుకుని వేయించాలి. జీడిపప్పు కూడా కొంచెం కలర్ మారిన తర్వాత 4-5 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేయండి. పచ్చిమిర్చి వేగాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోండి. ఇంగువ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అన్నీ బాగా కలిపిన తర్వాత మామిడి తురుము కూడా వేసేసుకోవాలి. తాలింపులో మామిడి తురుము కలిసేలాగా బాగా కలపండి. అడుగంటకుండా మామిడి తురుమును కలుపుతూ ఉండాలి. మామిడి తురుము వేగి నూనె పైకి వస్తుంది అన్నప్పుడు ఉడికించిన రైస్ వేసేసుకోవాలి. ఇక నేను 250 గ్రామ్స్ రైస్ ని పొడి పొడిగా వండుకొని తీసుకున్నాను. పులిహోరకి అన్నం పలుకుగా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే మిక్స్ చేస్తే అప్పుడు ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. దేవుడికి పెట్టేసిన తర్వాత ఒకసారి రుచి చూసి అడ్జస్ట్ చేసుకోండి. మీరు తాలింపు ఎక్కువ చేసుకుని రైస్ తక్కువగా ఉంటే ఈ మిక్స్ ని మీరు స్టోర్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు కలుపుకొని తినొచ్చు. ఇది 10 రోజుల పాటు నిలువ ఉంటుంది. చివరిగా కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. మామిడికాయ పులిహోరలో బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోండి. అంతే, పుల్ల పుల్లని మామిడికాయ పులిహోర రెడీ. బ్రేక్ఫాస్ట్ లోకైనా లంచ్ లోకైనా దీనిని తీసుకోవచ్చు. లంచ్ బాక్స్ లోకి తీసుకెళ్లడానికైనా జర్నీ చేసేప్పుడు తీసుకెళ్లడానికైనా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ యమ్మీ టౌన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.